హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తానెల్లు డైలీ వ్లాగ్స్. పొద్దున్నే రోజు కూడా బాగా లేట్ అయిపోతుందండి లేచేటప్పటికి. పాప స్కూల్ ఉంటే మాత్రం త్వరగా లేచేస్తాను. స్కూల్కి వెళ్ళట్లేదు కదా, అటు ఇటు లేట్ అయినా ఏం కాదని చెప్పి రోజు కూడా లేట్ అయిపోతుంది. లేవంగానే ఒక పక్క వేడి నీళ్ళు అయితే పెట్టాను, ఓ పక్క కొద్దిగా ఎర్రగారం చేసుకుని దానికి తాలింపు పెట్టుకుంటున్నాను. ఆ లోపే అంట్లన్నీ తోమేసుకొని నీట్గా గ్యాస్ అది తుడిచేసుకున్నానండి. పాప స్కూల్కి వెళ్తే ఎంత తీరిగ్గా అంత నీట్గా చేసుకునేవో అంత ఉండదండి. పాపని స్కూల్కి పంపించిన తర్వాతే గ్యాస్ తుడుచుకోవడం, అంట్లు తోముకోవడం అవన్నీ కుదురుతాయి. అప్పుడు కసువు కూడా ఏమి చెమ్మలేదు. మా వాళ్ళంతా పడుకునే ఉన్నారు. పాప ఇంకా మా వారు కింద పడుకుంటారు కాబట్టి వాళ్ళని లేపు ఎందుకులే చెమ్మడం అని చెప్పేసి వాళ్ళని అలాగే పడుకోమని చెప్పి నేనైతే ముందు ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. ఎర్రగరం తాలింపు పెట్టి పక్కకు తీసేసుకున్న తర్వాత అదే బాండలు నీట్గా కడుక్కొని ఉప్మాకైతే రెడీ చేసుకున్నాను. మళ్ళీ ఎందుకులే వేరే బాండలు పెట్టి అది కడిగి ఇన్ని అంట్లు పడతాయని చెప్పేసి ఒక పక్క పెసరట్టు అయితే వేసుకుంటున్నాను. పెసరట్టు ఉప్మా చేసుకుందామని చెప్పి ఒక పక్క ఉప్మా, ఒక పక్క పెసరట్టు అయితే వేసుకుంటున్నానండి. మా పాపకు కూడా పెసరట్టు పెట్టకూడదు కదా, కొద్దిగంతా ఉప్మా పెట్టొచ్చు అని చెప్పి ఈరోజు కొత్తగా ఎర్రగారం వేసి పెసరట్టు ఉప్మా అయితే వేసుకున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పల్లీ చట్నీ అయితేనే పెసరట్టుకి చాలా బాగుంటుందండి. కాకపోతే నేను పల్లీ చట్నీ చేశానంటే మా పెద్ద పాప కూడా తినాలి అంటుందని చెప్పేసి పల్లీ చట్నీ అయితే చేయలేదు. ఓన్లీ ఎర్రగారం అయితే చేసి ఈరోజు అడ్జస్ట్ అయిపోయాము. మా వారికి అయితే టిఫిన్ అయితే పెట్టాను. ఆయనకి ఎలా ఉంది ఎర్రగరంతో అంటే పర్లేదు బాగానే ఉందన్నారు. నాకైతే పర్లేదు అనిపించింది. నాకు మాత్రం పల్లీ చట్నీ ఉంటేనే పెసరట్టుకి చాలా బాగుంటుంది అనిపిస్తుందండి. ఇలా ఎర్రగారం పెసరట్టుతో అడ్జస్ట్ అయిపోయి ఈరోజైతే తినేసాము. నేను తినేసిన తర్వాత మా చిన్నదానికి కొద్ది ఉప్మా పెట్టానండి. ముందు పెడుతుంటే అస్సలు తినలేదు. అది పెసరట్టు అనే పెడదామంటే అది కూడా తినలేదు. సరేనని చెప్పేసి కొద్దిగా ఉప్మా వేసి అటు ఇటు తిప్పి పెట్టాను. నేనైతే తిప్పి పెట్టడం తక్కువే, దానికి వేసిస్తే పాపం అదే తింటుంది. ఉప్మా అంటే ఎవ్వరికి నచ్చదండి. మా పెద్ద పాప కూడా అస్సలు తినదు. అంతా మిగిలిపోయింది, అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఈరోజైతే కొద్దిగా తిన్నారు. మేమైతే పెసరట్టు అవి తినేసామండి. పాపకి వేసిన పెసరట్టు కూడా చిన్న పాప అస్సలు తినలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు పడేయాలి, లేదా ఆఫ్టర్నూన్ నేను తినాలి, ఎవరు తింటారులే అని చెప్పేసి పడేసాను. ఈలోపు ఒక పక్క అన్నంకి బియ్యం అయితే నానేసుకున్నాను, ఒక పక్క క్యాబేజ్ అయితే ఉడకబెట్టుకున్నాను. సింపుల్గా క్యాబేజీ ఫ్రై అయితే చేశానండి. క్యాబేజీ ముందుగా ఉడకపెట్టుకొని తాలింపు పెట్టేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మరీ ఫ్రై అవ్వకుండా మీడియంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా వేగిపోయిన తర్వాత అందులో మనం ఉడకబెట్టుకున్న క్యాబేజ్ అయితే వేసుకొని అందులోనే కొద్దిగంత పసుపు, ఇంకా టేస్ట్ సరిపడా ఉప్పు అండి. క్యాబేజ్ ఉడకబెట్టుకునేటప్పుడే ముందే ఉప్పు కూడా వేసుకుంటాను. తర్వాత కూడా కొద్దిగా ఉప్పు, పసుపు, ఇంకొద్దిగా కారం కూడా మనం తినే స్పైసీనెస్ని బట్టి కారం కూడా వేసుకొని అందులోనే కొద్దిగంత గరం మసాలా కానీ లేదా ధనియాల పొడి ఏదున్నా సరే 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కూడా ఒక 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నారంటే తాలింపు చాలా బాగుంటుంది. ఇంకా పక్కన రసం కానీ చట్నీ ఏమి కూడా అవసరం లేదండి. ఒకటి తాలింపుతోనే మేమైతే అలాగే తినేస్తాము. అలా 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగంత కొత్తిమీర చల్లేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్గా తిన్న అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే ఏదైనా ఒక కూర చేసినా అడ్జస్ట్ అయిపోతామండి. తర్వాత రసం కావాలి, దాంట్లో పచ్చడి కావాలి, ఇవేమి ఉండదు. ఒకవేళ చేసుకోవాలనిపిస్తే చేస్తాను. అన్నం కూరలు అన్నీ చేసేసిన తర్వాత చిన్న పాపను పడుకోబెట్టి పెద్ద పాప ఉంది కదా ఇంట్లో చూస్తుంటుందని చెప్పి నేనైతే స్కూల్ దగ్గరికి పని ఉంటే మా వారు నేను స్కూల్ దగ్గర దాకా వెళ్ళొచ్చామండి. అలా వెళ్ళొచ్చిన తర్వాత అన్నం అయితే తిన్నాము అందరం కూడా. పాప అయితే అప్పటికి లేచి సైలెంట్గా ఉందండి, ఏమి ఏడవలేదంట. ఎంత 10 నిమిషాలు అలా పోయేసి వచ్చేసాము. ఆ తర్వాత అన్నం తినేసి ఆఫ్టర్నూన్ అయితే కాసేపు పాపను ఆడిపించుకుంటూ అలా అయిపోయింది. 4కి అలాగా త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యానండి. కానీ పటాలు తుడుద్దాం అనుకుంటే అస్సలు టైం లేదు. దేవుడి దగ్గర అంతా క్లీన్గా చేద్దాం అనుకుంటే ఆ తర్వాత సాయంత్రం పని అంతా అయిపోయిన తర్వాత త్వరగా పని అయితే చేసేసుకొని నీట్గా స్నానం చేసేసిన తర్వాత పటాలు అయితే నీట్గా తుడుచుకొని దీపం అయితే పెట్టుకున్నాను. పాపకి అమ్మ పోసినప్పటి నుంచి కూడా కుదరలేదండి ఇలా దీపం పెట్టుకోవడం. సరే అంత స్నానం అంతా అయిపోయింది కదా అని చెప్పి ఈరోజైతే నీట్గా ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసుకొని మార్నింగ్ తుడిచిపెట్టుకున్నాను. ఈవినింగ్ అయితే దేవుడి పటాలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని దీపం పెట్టేసిన తర్వాత సాయంత్రం 6 అలాగా అయిందండి. అప్పుడు మా పాపకు స్నానం చేపించేసి కొద్దిగా అన్నం కూడా పెట్టేసి పడుకోబెట్టేశాను. అప్పుడైతే పాల డబ్బా నీట్గా కడిగి పెట్టుకుంటాను. అది లేచిన తర్వాత మళ్ళీ పాలు అడుగుతుందని చెప్పేసి పాలు కూడా కాచేసి పెట్టుకొని అప్పటికే అన్నం అంతా వండేసానండి. అంతా పని అయిపోయింది. సరే ఏదైనా స్వీట్ తినాలి అనిపించిందని చెప్పి ఇదైతే ఒక ట్రై చేశానండి ఈరోజు, బెల్లంతో మైసూర్పాకు చేద్దామని. అది ఎంత చెత్తగా కుదిరిందంటే పని వేస్టు. అందులో శనగపిండి, బెల్లం, నూనె అన్నీ వేస్ట్ చేసుకున్నాను. కాకపోతే కొద్దిగా చేశాను కాబట్టి సరిపోయింది. ఎక్కువగా చేసుకుంటే మొత్తం ఐటమ్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. మళ్ళీ గ్యాస్ అంతా కూడా ఆ చిటుకులన్నీ పడి అది మళ్ళీ తుడుచుకోవాలి, అదొక పని. అస్సలు వరస్ట్గా వచ్చిందండి. మరి అనకూడదు కానీ
అసలు పేడకల్లాగా వచ్చింది, అంత చండాలంగా వచ్చిందండి. అసలు తారు రోడ్డు అనే మేలు, అంతకన్నా నీచంగా అనిపించింది. ఎప్పుడు ఏ ఐటెం చేసినా మరీ ఇంత వరస్ట్‌గా అయితే రాలేదండి. ఎందుకు ఫాల్ట్ అయిందో తెలియలేదు. ప్రాసెస్ మొత్తం కరెక్ట్‌గానే చేశాను. కాకపోతే అదేదో కొద్దిగా తేడా కొట్టేసింది. అదైతే పక్కన పడేసుకొని అంతకు ముందే అన్నం అయితే తినున్నాము. కానీ ఏదైనా స్వీట్ తినాలి అనిపించింది. ఇంట్లో ఏం లేదులే అని చెప్పేసి ఒకసారి అలా ట్రై చేశాను. అబ్బా! దాని స్మెల్ చూస్తేనే మా పెద్ద పాప అయితే, "అబ్బా! మమ్మీ ఆ స్మెల్ బానే లేదని" చెప్పింది. అంత చండాలంగా ఉంది. మా వారు ఇంటికొచ్చిన తర్వాత కూడా అన్నారు, "అమ్మ ఏదో అరిసెల పాకం పట్టినట్టుంది, ఆ స్మెల్ వస్తుందని" చెప్పేసి. స్మెల్ అయితే అరిసెల పాకం స్మెల్ కొద్దిగా చేదు వాసన వస్తుంది కదా, అలా అయితే వచ్చింది. ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి ఓన్లీ అరిసెల పాకం మాత్రమే స్మెల్ అయితే అలా వచ్చింది. అదేం లేదు, ఏదో ఐటెం చేసి చెడగొట్టిందని చెప్పింది. అంతే, ఏదో ఒకటి ఇంట్లో అంటే శనగపిండి బెల్లం అవి ఉంటాయి కదా, అయిపోయడానికి మీ మమ్మీ ఏదో ఒకటి చేస్తుంటుందిలే అన్నాడు. ఏదో చేశాను, అదైతే అలా అయిపోయింది. ఏ ఐటమ్ అయినా సరే ఒకసారికి 2 సార్లు చూసుకొనే చేస్తాను. ఈరోజు ఏదో అస్సలు బాగాలేదు. ఇంకా అలా నైట్ అయితే దాంతో సరిపోయిందండి. అదంతా మళ్ళీ నానబెట్టుకొని, అది గీక్కొని, అది కడుక్కొని, గ్యాస్ అంతా తుడుచుకొని మళ్ళీ పని పెట్టుకున్నాను. అనవసరంగా అనిపించింది, నిజంగా పనే అనిపించిందండి. అదైతే చాలాసేపు నానబెడితే కదా అది అంతా పోలేదు, మాడిపోలేదు కానీ అతుక్కోపోయింది. ఆరబోయంగానే అదంతా నల్లగా ఉంటుంది కదా, సరే నానబెట్టేసి అది కడుక్కొని మళ్ళీ గ్యాస్ తుడుచుకొని చాలా పని అనిపించింది. అనవసరంగా పెట్టుకున్నారా నాయన అనిపించింది. ఆ తర్వాత మా వారు ఇంటికి వచ్చి కొద్దిగా తినేశారు. తినేసిన తర్వాత చిన్న పాప అయితే పడుకోమంటే పడుకోకుండా వాళ్ళు తాడుతూనే ఉంది. అప్పటికి కూడా 11:30, 12 అయిపోయింది. నాకైతే ఒక పక్క నిద్ర వస్తుంది. పాప పడుకుంటేనే నాకు వాయిస్ ఇచ్చుకోవడానికి కుదురుతుందండి. పగులు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటే అస్సలు కుదరదు. నైటు అది పడుకున్న తర్వాతే నాకు వాయిస్ ఇచ్చుకుంటాను. అప్పటికి 12:30, ఒక్కోసారి 2 కూడా అయిపోతుంది. అందుకని చెప్పి పడుకోనరా నాయన అంటే వాళ్ళు పడుకోలేదు. మా వారికి మా వాళ్ళ అక్కకి ముద్దులు పెట్టుకునే సరిపోయింది. సరే బాయ్ అన్న చెప్పండి వీడియోకి అని చెప్పేసి మా వారైతే బాయ్ చెప్పారు. పిల్లలకు కూడా బాయ్ చెప్పి చిన్నది అస్సలు పట్టించుకోలేదు. ఇంతేనండి వీడియో అయితే, ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఓకే అండి, బాయ్.